జనసేన అధినేత ఏం చేయబోతున్నారు? పార్టీని పెట్టిన ఆయన ప్రజల్లోకి ఎలా వెళ్లబోతున్నారు? ఓట్ బ్యాంకు కోసం ఏం ప్లాన్స్ వేస్తున్నారు? హైదరాబాద్ నుంచి కాలు కదపని జనసేనని తరుముకొస్తున్న ఎన్నికలకు ఎలా సిద్దమవుతున్నారు? ఆయన ప్రణాళికలు ఏంటి? ఎత్తుగడలు ఏంటి? వంద రోజులు ఆడే సినిమా కోసం ఎన్నో చర్చలు జాగ్రత్తలు తీసుకునే పవన్ కోట్ల మందిని ఆకర్షించే రాజకీయాల్లో మనుగడకు ఏం చేయబోతున్నారో ఇప్పటికీ తెలియడం లేదు. 2 ఏళ్ల కిందట పార్టీని ప్రకటించి ఆ తర్వాత చాలా రోజులు సినిమాలకే పరిమితమయ్యారు పవన్. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసమంటూ 2-3 జిల్లాల్లో సభలు నిర్వహించారు. ఈ సభల మధ్య చాలా గ్యాప్ ఉంటోంది. ఓ పక్క అధికార బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయమని, దాని గురించి మాట్లాడటం అంటే టైం వేస్ట్ అని అంటుంటే పవన్ మాత్రం దాన్నే పట్టుకుని జనంలోకి వెళ్తున్నారు. హోదా కోసమో లేక తమ మధ్యకు తమ ఆరాధ్య నటుడు వచ్చాడనో కానీ జనమైతే ఈ సభలకు బాగానే వస్తున్నారు. అయితే పార్టీకి ఇదొక్కటే చాలదని ప్రజారాజ్యం ఎపిసోడ్ నిరూపించింది కూడా. చిరంజీవి సభలకు జనం హోరెత్తినా కేవలం 18 మంది ఎమ్మెల్యేలే గెలవగలిగారు. స్వయాన చిరంజీవి సైతం పాలకులలో ఓడిపోయారు. వీటన్నిటినీ యువరాజ్యం అధినేతగా పవన్ దగ్గరుండి చూసినవే. అలాంటి పరిస్థితుల్లో ఒంటరిగా పార్టీ పెట్టిన పవన్ దానికి ప్రజాదరణ ఎలా తీసుకురాబోతున్నారన్నదే $1 మిలియన్ ప్రశ్న. జనంలోకి వెళ్లడానికి, జనాన్ని ఆకట్టుకోవడానికి పవన్ ఎంచుకున్న పంద కొంత చర్చనీయాంశమైంది. ఎవరికీ పట్టని ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యపై ఆయన నిర్వహించిన సభ మొత్తం రాష్ట్రాన్ని ఆకర్షించింది. ప్రభుత్వం కూడా అందుకు తగిన విధంగానే స్పందించింది. ఇలాంటి వాటి వల్ల బాధిత వర్గంతో పాటు తటస్థులను ఆకట్టుకోవచ్చని పవన్ ప్లాన్. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా మారడం కూడా జనంలో ఆయనకు ఇమేజ్ పెంచే అంశమే. చేనేత సమస్య ఇప్పటిది కాదు. ఎన్ని ప్రభుత్వాలు మారినా నేతన్నల సమస్యలు తీరడం లేదు. ఇలాంటి సమయంలో చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని ప్రకటించి అందరి దృష్టిలో పడ్డాడు పవన్. ఇలాంటివే మరికొన్ని మొండి సమస్యలను తీసుకుని వారికి అండగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు కాటమరాయుడు. ఓటు బ్యాంకు లేకుండానే ఎన్నికలకు వెళ్లిన ప్రజారాజ్యం ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఇది పవన్ కు బాగా తెలుసు. ఓ పక్క టీడీపీ, ఇంకో పక్క వైసీపీ బలమైన ఓటు బ్యాంకుతో ఉన్నాయి. వాటి మధ్యలో నిలవాలంటే ఖచ్చితమైన ఓటు బ్యాంకును జనసేన సాధించాలి. గెలుస్తుందనే నమ్మకం కలిగిస్తేనే పవన్ అభిమానులైన ఓట్లు వేస్తారు, లేదంటే అంతే. ఈ నిజాన్ని పవన్ బాగా వంట పట్టించుకున్నారని ఆయన దగ్గరున్న వారు చెబుతున్నారు. అందుకే ఓటు బ్యాంకు బిల్డప్ పనిలో ఉన్నారని, ఎన్నికల్లోగా వైసీపీ, టీడీపీలతో సెంటిమెంట్ లేని వర్గాలను ఆకట్టుకోగలిగితే చాలు, మూడో ప్రత్యామ్నాయంగా నిలవచ్చన్నది పవన్ ప్లాన్. అన్ని వర్గాలను ఆకట్టుకునే మరిన్ని కార్యక్రమాలను తెర మీదకి తేబోతున్నారట జనసేనాని.